అడుగడుగునా జనాభిమానం గల్లీ గల్లీలో గులాబీ పార్టీకి బ్రహ్మరథం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వమైన స్పందన లభిస్తోంది. ప్రచారానికి వచ్చిన గులాబీ దండును జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంచి రేవంత్ సర్కార్ బాగోతాన్ని జనం ముందు ఎండగడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. నియోజకవర్గంలో ప్రతి నోట బీఆర్ఎస్ మాటే వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు జనమంతా జై కొడుతున్నారు. ఉప ఎన్నికలో తమ సంపూర్ణ మద్దతు మాగంటి కుటుంబానికేనని జూబ్లీహిల్స్ ప్రజలు కుండబద్దలు కొడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలుపు సునీతమ్మదేనని తేల్చి చెబుతున్నారు. ఏ ఇంటి తలుపు తట్టినా, ఏ గడపకు వెళ్లినా వారి గుండెల్లో ఉన్నది మాగంటి కుటుంబమేనని తేలిపోతోంది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జూబ్లీహిల్స్ జనమంతా గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అడుగడుగునా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారానికైతే అపూర్వమైన స్పందన లభిస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ లో అయితే బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అయితే ముందంజలు ఉన్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు మాగంటి సునీత అయితే అడుగడుగున పూల వర్షంతో సాదర స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి నృతన కుంకుమ తిలక దిద్ది శాల్వలు పూలమాలలతో అయితే ఘన స్వాగతం కలిగి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు గుమ్మర ప్రచారం చేస్తూ వాడవాడలు, బస్తీలు, కాలనీలు చుట్టేసి అన్ని వర్గాలకు మద్దతు కూడగడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏదైతే దివంగత ఎమ్మెల్యే గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ప్రచారంలో సునీత ఎంత పాల్గొంటున్నారు. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో ఇన్ఛార్జ్ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు అయితే ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాడవాడల కాలనీలో బీఆర్ఎస్ ప్రచారానికి అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ 23 నెలల ఆవిష్కృతంగా ఉన్న సమస్యలు, 10 బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కావచ్చు, కారు కావాలా, బుల్డోజ్ కావాలా అంటూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుల రూపంలో కాంగ్రెస్ వైఫల్యాలను పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందు బీఆర్ఎస్ ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు కావచ్చు డిపాజిట్లు గల్లంతు చేయడం లక్ష్యంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు పావులు కదుపుతున్నారు. జూబ్లీహిల్స్ లో అయితే బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్, బీజేపీ అయినటువంటి జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అటు కేటీఆర్ రోడ్ షో ప్రజలైతే అంచనాల నుంచి రావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. అటు కేటీఆర్ మాటలకు జనం మంత్రమగ్ధులై బీఆర్ఎస్ పార్టీకి జయకొడుతున్న పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మాగంటి సునీతను గెలుచుకుంటామని ప్రజలైతే ఎక్కడికక్కడ తెలిసి చెబుతున్నారు. ప్రతి నోట బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు జనమంతా జయకొడుతున్నారు. గులాబీ జెండా పట్టుకొని మళ్ళీ కారే రావాలి అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు మాగంటి కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలైతే కుండ బద్దలు కొడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మికులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలుపు సునీతమ్మదే అని అక్కడి ప్రజలైతే జూబ్లీహిల్స్ ప్రజలైతే తేల్చి చెబుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ ఎన్ని జిమ్మికులు చేసినా గెలుపు సునీతమ్మదే అని స్పష్టమవుతుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వమైన స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో అయితే బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. దాంతో ప్రచారానికి వచ్చిన గులాబీ దండును జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు.